ప్రస్తుతం మహేష్ మూవీ తీస్తున్నాడు రాజమౌళి. వారణాసి కోసం చాలా రూల్స్ పక్కన పెట్టాడు. ఎన్నడూ లేనిది సినిమా షూటింగ్ మధ్యలోనే ఈవెంట్ పెట్టాడు. టైటిల్ రివీల్ చేశాడు. 2027లో మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పాడు. ఇదే స్పీడ్లో రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తాడు అనుకుంటే అందుకు సంబంధించి కేవలం లీక్స్ మాత్రమే ఇస్తున్నాడు. అయితే 2027లో ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. బహుశా డేట్ లాక్ చేస్తే తాను ఫిక్స్ అవ్వాల్సి ఉంటుందని కాస్త వెనక్కి తగ్గాడు రాజమౌళి. మరో 8 నెలలు షూటింగ్ జరిగితే వారణాసి చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలా అయితే రిలీజ్ డేట్ లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకే 2027 శ్రీరామనవమి కానుకగా మూవీని రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట జక్కన్న. ఈ విషయాన్ని ఈ ఏడాది శ్రీరామనవమి కానుకగా ప్రకటిస్తారట. వారణాసి కోసం ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు రాజమౌళి. అందుకే ఈసారి చాలా స్పీడ్ మీద ఉన్నాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ రాముడిగా నటిస్తాడని చెప్పాడు రాజమౌళి. రుద్ర కాకుండా రాముడు గెటప్ మరో స్పెషల్ అట్రాక్షన్ అని రివీల్ చేసేశాడు. అందుకే సినిమాను కూడా శ్రీరామనవమికి విడుదల చేస్తానంటున్నాడట. ఓవైపు సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ ను రిలీజ్ చేస్తూ, మరోవైపు గతంలో సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమా డైరెక్టర్తో చిరు కొత్త చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్నీ కుదిరితే మళ్లీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే సంక్రాంతి సమయం. అప్పుడు కూడా చిరు బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ పండక్కి వచ్చి బాక్సాఫీస్ ను పీస్ చేసింది. అప్పుడు కూడా చిరు మాస్ రాజా రవితేజతో మల్టీ స్టారర్ చేసి సర్ప్రైజ్ చేశాడు. కెరీర్ లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి ఎందుకంటే చిరు మరోసారి బాబీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా వాల్తేరు వీరయ్యను మించిన మూవీతో వీరిద్దరూ రాబోతున్నారు. అంతేకాదు మరోసారి సంక్రాంతిని టార్గెట్ గా చేసుకుని షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరిలో మూవీని ప్రారంభిస్తారట. మార్చి నుంచి చిరు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. వాల్తేరు వీరయ్య దారిలో చిరు బాబీ మరోసారి మల్టీ స్టారర్ స్టోరీకి జిందాబాద్ కొట్టారని సమాచారం. ఈసారి బాబీ మెగా మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ కు కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం చిరు ఫోకస్ మొత్తం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు పైనే ఉంది. వెంకీతో కలిసి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కాన్సంట్రేషన్ లో ఉన్నాడు చిరు. చిరు చిత్రం అన్నారు, బాబీ సినిమా దర్శకుడు అని చెప్పారు. మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు అని లీక్ ఇచ్చారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ సంగతి ఏం చెప్పలేదు ఏంటి అంటే ఇక్కడే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. బాబీతో గతంలో తమన్, దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేశారు. వీరిద్దరిలో ఒకరికి మళ్ళీ ఛాన్స్ దక్కుతుందా లేక మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు బాబీ చూడబోతున్నాడా? బాబీ డైరెక్ట్ చేసిన చిత్రాలకు ఎక్కువ శాతం డిఎస్పీ, తమన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు చిరుతో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు బాబీ. మరి వీరిద్దరిలో ఒకరిని రంగంలోకి దింపుతాడా అంటే కాదు, కోలీవుడ్ వెళ్లి రెహమాన్ డేట్స్ లాక్ చేస్తున్నాడు అంటోంది టాలీవుడ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చిరు చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడట. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు మరో డ్రీమ్ నెరవేరినట్లే లెక్క. చిరు నటించిన సైరా మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. నిజానికి ఈ చిత్రానికి ముందుగా రెహమాన్ పేరు ఖరారైంది. తర్వాత ఆస్కార్ విన్నర్ తప్పుకున్నాడు. దీంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది రంగంలోకి దిగాడు. ఇప్పుడు బాబీ చిత్రం కోసం మళ్లీ రెహమాన్ పేరు బాగా వినిపిస్తోంది. మామూలుగా అయితే అల్లు అర్జున్ కు మల్టీ స్టారర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే కెరియర్ లో ఎప్పుడూ కూడా మల్టీ స్టారర్ జోలికి పోలేదు ఐకాన్. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం అల్లు అర్జున్ మల్టీ స్టారర్ కు ఓకే చెప్పినట్లుగా బాగా ప్రచారం సాగుతోంది. అతనెవరో కాదు, బాలీవుడ్ యంగ్ హీరో. అల్లు అర్జున్ కొత్త చిత్రంపై మరో రూమర్ పుట్టుకొచ్చింది. ఈసారి ఓ బాలీవుడ్ హీరో ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ వచ్చే ఎపిసోడ్స్ లో కనిపిస్తాడట. అతను ఎవరు అంటే టైగర్ ష్రాఫ్ అంటోంది బీటౌన్. బాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ చిత్రంలోకి అడుగు పెట్టాడా లేదా అన్నది క్లారిటీ లేకపోయినా బీటౌన్ వర్గాలు మాత్రం మల్టీ స్టారర్ ను కన్ఫర్మ్ చేస్తున్నాయి. గతంలో విజయ్ సేతుపతి పేరు కూడా ఇలాగే వినిపించింది. కానీ ఖరారు కాలేదు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ పేరు తెరపైకి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ మూవీని 2027లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారని సమాచారం. హీరోయిన్ గా దీపికా పదుకునే పేరు మాత్రమే ఖరారు అయింది. విలన్ ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, ఈ విషయాలను చిత్ర యూనిట్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ధనుష్ కి బాగా కలిసొచ్చింది.
ఇటు టాలీవుడ్ వచ్చాడు, అటు బాలీవుడ్ వెళ్ళాడు, మధ్యలో సొంత ఇండస్ట్రీలోనూ మూవీ చేస్తూ చాలా బిజీగా కనిపించాడు. మరి ఈ ఏడాది సంగతి ఏంటి అంటే మళ్ళీ బాలీవుడ్ వెళ్తా అంటున్నాడు ధనుష్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ వరకు వెళ్లి తేరే ఇష్క్ మే మూవీ చేసి హిట్ కొట్టాడు ధనుష్. దురంధర్ రిలీజ్ అయి ఈ సినిమా కలెక్షన్స్ కు బ్రేక్ వేసింది. లేకపోతే వసూళ్లు ఇంకా పెరిగుండేవి. అయినప్పటికీ బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత అడుగు పెట్టినా 150 కోట్లు రాబట్టాడు ధనుష్. హిందీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ కు గ్యారెంటీ ఉండడం లేదు. ఇలాంటి సమయంలో సరాసరి 150 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. అందుకే ధనుష్ తో వెంటనే మరో హిందీ చిత్రం చేయబోతున్నారు అక్కడి నిర్మాతలు. తేరే ఇష్క్ మే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్ మరో చిత్రం చేయబోతున్నాడట. ఇదే ఏడాది వీరి కాంబినేషన్ లో 4వ హిందీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ధనుష్ తమిళంలో పోరో తోజిల్ దర్శకుడితో కొత్త సినిమాను ముగించాడు. త్వరలో అమరన్ దర్శకుడితో మూవీని ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ తో బిజీ అవుతున్న ధనుష్ ఇప్పట్లో టాలీవుడ్ వైపు చూడడం కష్టమే అంటోంది తమిళ సినీ పరిశ్రమ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.